ఆరోగ్యమే మహాభాగ్యం. నోరు శరీరానికి ప్రతిబింబం లాంటిది. అంటే నోటి సంరక్షణతోనే మన ఆరోగ్యం ఉంది. అందమైన చిరునవ్వు, ఆత్మవిశ్వాసంతో మాట్లాడటం, చక్కగా నమలటం వంటి ఎన్నో లాభాలున్నాయి. మరి ఇంత ప్రాధాన్యమైన ఈ శరీర భాగానికి మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాం? ఒకసారి గణాంకాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. ప్రపంచంలో సగానికి పైగా మందికి చిగుల సమస్యలు ఉన్నాయి. స్కూల్ పిల్లల్లో అయితే 60% పైగా మందికి దంతక్షయం ఉంది. ఇవన్నీ నివారించడం సులువే. అయినప్పటికీ ఎందుకు ఇంతమంది దంత సమస్యలతో బాధపడుతున్నారు? ఒకవేళ దంత వైద్యం చేసే డెంటిస్టులు లేరా? ఇది కాక ప్రతి సంవత్సరం 30,000 మంది జాబితాలో చేరుతున్నారు. మరి దంత వైద్యం చేసే డెంటిస్టులు ఉన్నారు. మరి ఏం కారణం కావచ్చు? ఒకవేళ దంత వైద్యం అందుబాటులో లేదా? అయ్యుండొచ్చు. పట్టణం వెళ్ళి ప్రాక్టీస్ చేయటానికి ఎక్కువ శాతం మంది డెంటిస్టులు సుముఖత చూపుతున్నారు. మరి గ్రామీణ ప్రజల సంగతి ఏంటి? పట్టణంలో ప్రతి 10,000 మందికి ఒక్కో డెంటిస్ట్ ఉన్నారు. కానీ గ్రామాల్లో ప్రతి 50,000 మందికి ఒక డెంటిస్ట్ మాత్రమే ఉన్నారు. పాపం, అందుకే ఈ గ్రామీణ ప్రజలంతా దగ్గరలో ఉన్న పట్టణంకి వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నారు. దీనికోసమే నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. నిర్లక్ష్యమే కాకుండా చాలామందికి అవగాహన కూడా లేదు. ఒకవేళ అవగాహన ఉన్నా ఖరీదని కూడా చేయించుకోవటం లేదు. ఇలా చాలా కారణాలున్నాయి. మరొక ముఖ్యమైన విషయం, మన భారతదేశంలో దంత వైద్య సేవలు అందించే వారిలో కేవలం 42% మందికి మాత్రమే దంత వైద్య మండలి ద్వారా గుర్తింపు ఉంది. మరి దీనిని బట్టి నాణ్యమైన వైద్యం ఎంతవరకు అందుతుందో మీరే గమనించవచ్చు. వీటన్నిటినీ అధిగమించడం ఎలా? దీనికి పరిష్కార దిశగా మన విష్ణు దంత కళాశాల వారు గ్రామీణ ప్రజలకు అందించేలా నాణ్యమైన వైద్యం, అది అందుబాటు ధరల్లో అందించడం కోసం వేసిన తొలి అడిగే మన విష్ణు డెంటల్ క్లినిక్. ఈ శాటిలైట్ క్లినిక్ లో ఒకరు లేదా ఇద్దరు డెంటిస్టులు, ఒక నర్స్, ఒక అటెండర్ ఉంటారు. ఇక్కడ ప్రాథమిక పరీక్ష, ఎక్స్రే సదుపాయం, రోగ నిర్ధారణతో పాటు రూట్ కెనాల్, క్లిప్పులు, ఫిల్లింగులు, పళ్ళు శుభ్రం చేయడం, పళ్ళు తీయడం, కృత్రిమ దంతాలు చేయబడతాయి. టెలిడెంటిస్ట్రీ ద్వారా శాటిలైట్ సెంటర్లోని డెంటిస్టులు విష్ణు దంత వైద్యశాలలో నిపుణులను సంప్రదిస్తారు. ఇంతేకాకుండా వారానికి ఒకసారి కన్సల్టెంట్ డెంటిస్ట్ శాటిలైట్ సెంటర్లకు వెళ్లి స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ అయిన ఎలైనర్స్, ఇంప్లాంట్స్ మరియు మైనర్ సర్జరీ లాంటి వైద్య సేవలు చేయించబడతాయి. ప్రతి పేషెంట్ కి వారి దంత ఆరోగ్యం గురించి పేషెంట్ కౌన్సిలింగ్ ద్వారా అవగాహన కల్పించి ఫీడ్బ్యాక్ ద్వారా వారి సమస్యలను ఇంకా లోతుగా పరిశీలిస్తారు. క్లినిక్ కు వచ్చిన వారికి చికిత్స అందించడమే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల్లో స్క్రీనింగ్ క్యాంపులు, స్కూల్ ఓరల్ హెల్త్ ప్రోగ్రాం ద్వారా పిల్లలకు స్కూల్ వద్దనే రోగ నిర్ధారణ సేవలు అందిస్తారు. ఆశా, అంగన్వాడీ, ఏఎన్ఎంల సాయంతో దంత సంరక్షణ పట్ల అందరికీ అవగాహన కల్పిస్తారు. మన ఈ శాటిలైట్ సెంటర్ ప్రస్థానం 2011లో మొదలై మే 2025 నాటికి 15 జిల్లాల్లో 46 శాటిలైట్ క్లినిక్కులుగా విస్తరించి గ్రామీణ వాసులకు తక్కువ ఖర్చుతో కూడిన నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. శాటిలైట్ దంత వైద్యశాలలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి, ఏలూరు, తూర్పు గోదావరి, కాకినాడ, కృష్ణా, గుంటూరు, విజయనగరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్ జిల్లాల్లో, అలానే తెలంగాణలోని మెదక్ మరియు కర్ణాటకలో షిమోగా, చిత్రదుర్గ, దావణగిరి జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. 2011లో కుముదవల్లి, 2013లో దీర్సుమర్రు, 2015లో జువలపాలెం, 2016లో అలంపురం, ద్వారకా తిరుమల, ముంగండ, 2017లో పెనుమంట్ర, కలిదిండి, కాట్రేనికోన, ఆత్కూర్, 2018లో ఆత్రేయపురం, ఏడిద,
మొగల్తూరు, మురమళ్ళ, తాళ్లరేవు, అంతర్వేదిపాలెం, పోడూరు, అల్లవరం, 2019లో సిద్ధాంతం, ముక్తేశ్వరం, గణపవరం, నంబూరు, గొల్లప్రోలు, 2020లో నెల్లిమర్ల, గరివిడి, 2021లో ఉండ్రాజవరం, మేడపాడు, మలికిపురం, కైకలూరు, బీవీఆర్ఏటి, నర్స్పూర్, తెలంగాణ, 2022లో ఆచంట, వేల్పూరు, గొల్లవానితిప్ప, భోగాపురం, పెంటపాడు, 2023లో భీమనపల్లి, ముంగుటూరు, గోగన్నమఠం, జమ్ము నారాయణపురం, కోటనందూరు, పిట్టలవానిపాలెం, 2024లో అనవేరి, తుమ్మపాల, వెంకటాచలం, చిక్కజాజూరు, 2025లో కాజులూరు, సంతెబెన్నూర్లలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 3,80,000 మంది గ్రామీణ ప్రజలు వైద్య సేవలను వినియోగించుకున్నారు. మొత్తం 6,20,000 చికిత్సలు అందించడం జరిగింది. 2030 నాటికి మరో 2 దంత వైద్య ఆసుపత్రులను నిర్మించి 100 గ్రామీణ శాటిలైట్ క్లినిక్స్ మైలురాయిని అందుకుని తెలుగు రాష్ట్రాల్లో 65 లక్షల గ్రామీణ వాసులకు దంత వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్నదే మా లక్ష్యంగా భావిస్తున్నాం.